ఆంధ్రప్రదేశ్లో రైతుల సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతుండటంతో వెంటనే రంగంలోకి దిగి ఈ నెల 16న చంద్రబాబు సమీక్షించారు. అధికారులు, పొగాకు కంపెనీల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అధికారులు, కంపెనీల ప్రతినిధులకు ఆయన ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. క్వింటాలుకు 12,000 రూపాయల ధర తగ్గకుండా వారం రోజుల్లో పొగాకు కొనుగోళ్లు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అమ్మకాలను పర్యవేక్షించడానికి పొగాకు బోర్డు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ నంబర్ 0863235851 అందుబాటులో ఉంది. ఈ చర్యల వల్ల రాష్ట్రంలో పొగాకుకు కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలి పర్యటన వాయిదా పడింది. వాస్తవానికి జగన్ బుధవారం పొదిలి వెళ్లి పొగాకు రైతుల్ని కలవాలని నిర్ణయించారు. కానీ భారీ వర్షాల కారణంగా పొదిలి పర్యటన వాయిదా వేసినట్లు వైఎస్ఆర్సీపీ ఓ ప్రకటనలో తెలిపింది.